ఫిఫా ప్రపంచ కప్ లో అర్జెంటీనా ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ప్రీ క్వార్టర్ పోరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్ట్ పై సంచలన విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ ఫలితంపై ఈజిప్ట్ ఆటగాళ్లు కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిఫరీ నిర్ణయాలు పూర్తిగా అర్జెంటీనాకు, లియోనెల్ మెస్సీకి అనుకూలంగా ఉన్నాయని, అసలు ఈ ప్రపంచ కప్ ముందే ఫిక్స్ అయినట్లుగా అనిపిస్తుందని ఈజిప్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ ముస్తఫా జీకో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ పెను దుమారం అయితే రేపుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఒక దశలో ఈజిప్ట్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా 2 గోల్స్ చేసి 2-0 ఆధిక్యంతో నిలిచింది. అయితే రెండో అర్ధంలోని అర్జెంటీనా అద్భుతంగా పుంజుకొని వరుసగా 3 గోల్స్ నమోదు చేసి మ్యాచ్ లో 3-2తో తన ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ 59వ నిమిషంలో ఈజిప్ట్ ఆటగాళ్లు ముస్తఫా జీకో సాధించిన ఒక గోల్ ను రెఫరీ ఫౌల్ గా ప్రకటించడం మ్యాచ్ కు కీలక మలుపుగా మారింది. ఈ నిర్ణయంపై ఈజిప్ట్ జట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు తమకు లభించాల్సిన స్పష్టమైన పెనాల్టీ కూడా రెఫరీ తిరస్కరించాడు అని ఆరోపించింది. ఈ ఘోర పరాజయం అనంతరం ఈజిప్ట్ కోచ్ హొసమ్ మీడియాతో మాట్లాడుతూ నిర్వాహకులపై, రెఫరీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైదానంలో మేమే మెరుగ్గా ఆడాం, కానీ ఫలితం మాకు మాత్రం దక్కలేదు. ఆట కంటే బాహ్య అంశాలే మ్యాచ్ ను ప్రభావితం చేశాయి. నిర్వాహకులు మెస్సీని ప్రపంచ కప్ లో మరింత ముందుకు తీసుకెళ్లాలని ముందే ఫిక్స్ అయినట్లుగా కనిపించింది. అందుకే అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. వీడియో అసిస్టెంట్ రిఫరీ కూడా కీలక సందర్భాలలో సరైన ఫలితాలను పరిశీలన చేయలేదు. మా గోల్ ను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఫౌల్ గా ప్రకటించారు. మాకు ఇది ఏమాత్రం ఫెయిర్ ప్లేలా అనిపించలేదు అని హొసమ్ ఆరోపించారు. ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ ముస్తఫా జీకో కూడా మ్యాచ్ అనంతరం తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. రెఫరీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రెఫరీ మాకు ఘోరమైన అన్యాయం చేశాడు. దేవుడు మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా రెఫరీ వాటన్నిటినీ అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే అతని తీరు మాకు వ్యతిరేకంగా ఉంది. 2-0తో మేము గెలవాల్సిన మ్యాచ్ ను రెఫరీ నిర్ణయాలు పూర్తిగా మార్చేశాయి. ఈ ప్రపంచ కప్ ముందే ఫిక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. ఎలాగో అర్జెంటీనాకే కప్ గెలుస్తుందని కాబట్టి నేరుగా వారికే ట్రోఫీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటూ జీకో వ్యంగ్యంగా మాట్లాడాడు. జీకో ఈజిప్ట్ కోచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. దీనిపై ఫుట్బాల్ అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈజిప్ట్ కు అన్యాయం జరిగిందని, మెస్సీ బ్రాండ్ వాల్యూ కోసమే ఫీఫా ఇలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తుందని మండిపడంగా, మరికొందరు మాత్రం రెఫరీ నిర్ణయాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని, అర్జెంటీనా తమ ప్రతిభతోనే గెలిచిందని వాదిస్తూ ఉన్నారు. సంచలన ఫిక్సింగ్ ఆరోపణలపై ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ఫీఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఒకవైపు ఈ రెఫరీ నిర్ణయాలపై వివాదం ముదురుతుండగా, అర్జెంటీనా మాత్రం క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించిన టైటిల్ వేటలో ముందంజలో ఉంది. అయితే ఈజిప్ట్ చేసిన ఆరోపణలు ప్రపంచ ఫుట్బాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. మరి ఈ తీవ్ర ఆరోపణలపై ఫీఫా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.